Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 42 Royal Challengers Bangalore will take on the other Rajasthan Royals in బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ముందుగా మీకు నిన్న నైట్ వీడియోలో చెప్పాను నేను, మా క్లోజ్ రిలేటివ్ ఒక ఆయన మిస్సింగ్ ఈ పెహల్గామ్ కశ్మీర్లో జరిగిన ఆ టెర్రరిస్టు దాడిలో అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఈజ్ నో మోర్. టెర్రరిస్టుల ఘాతుకానికి ఆయన బలైపోయాడు. ఆయన పేరు జేఎస్ చంద్రమౌళి. ఆయనకి నివాళి ఘటిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మనందరం కూడా టెర్రరిజానికి, ఈ మానవత్వంపై జరుగుతున్న ఈ దాడికి అందరం ఖండిద్దాం. అందరూ కూడా దీని వ్యతిరేకంగా మన నిరసన వ్యక్తం చేద్దాం. మనుషులుగా బతుకుదాం. చంపుకోవడం, నరుక్కోవడం వల్ల ఎలాంటి సొల్యూషన్స్ రావనేది ఆ మెసేజ్ మనం అందరికీ ఇద్దాం. సో ఐఎమ్ టెరిబుల్ డిస్టర్బ్డ్, బట్ స్టిల్ ఓకే, ది లైఫ్ గోస్ ఆన్ కదా. సో 42 మ్యాచ్ నెంబర్ 42లో ఆర్సీబీ సిట్టింగ్ ప్రెటీ. వాళ్ళు ప్లేస్ నెంబర్ 4లో ఉన్నారనుకుంటా ప్రస్తుతం. బట్ చాలా ఇంప్రెసివ్గా అవుట్ సైడ్ బెంగళూరు ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. బెంగళూరులో ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోయారు. 3 మ్యాచ్లు హోమ్లో ఓడిపోయారు. బయట ఆడిన ప్రతి మ్యాచ్ 5-5 గెలిచారు. చాలా విచిత్రమైన ప్యాటర్న్ ఇది. ఎవరు ఇంట గెలిచి రచ్చగలమంటారు, కానీ రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్నారు ఈ టీం. సో ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్స్ ఆఫ్ దిస్ సీజన్ రాజస్థాన్ రాయల్స్, అండ్ వితౌట్ దర్ కెప్టెన్ అండ్ మెయిన్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లేదు. అతని ఇంజరీ నుంచి ఇంకా కోలుకున్నట్టుగా లేదు. టీంతో కూడా అతను ట్రావెల్ చేయలేదు టు బెంగళూరు. సో ఇప్పుడు ఇది మంచి అవకాశం. హోమ్ గండానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వాళ్ళకి మంచి అవకాశంగా మనకు అనిపిస్తుంది. చెప్పలేము మనం, టీం అనుకుంటాం మన టీంలో ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేరు, టీం చాలా వీక్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ టీంకి ఒకసారి రిజువనేట్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ కండిషన్స్, బెంగళూరు కండిషన్స్ బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ టీంలో, రాహుల్ ద్రావిడ్కి చిన్నస్వామి స్టేడియంలో ఇంచు బ్రహ్మాండంగా తెలుసు. ఆ టీంకి కోచ్గా ఉన్నాడు అతను. సో బట్ డెఫినెట్లీ ఒక అవకాశం. ఎందుకంటే ప్యాటర్న్ చూస్తే ఏంటంటే, మనం ఆర్సీబీ ఓడిపోయిన 3 మ్యాచ్లు చూస్తే దానికి 2 కారణాలు కనిపించినాయి. ఒకటి ఏంటంటే, అక్కడ పిచ్చెస్ ఎందుకనో చాలా బౌలింగ్ ఫ్రెండ్లీగా మారిపోయినాయి ఈ సీజన్లో. ప్రతి మ్యాచ్లో 2 సార్లు 160స్లోనే చేశారు. ఆర్సీబీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సెకండ్ ప్రాబ్లం, ప్రతిసారి టాస్ ఓడిపోయారు, ముందు బ్యాటింగ్ చేశారు. వాళ్ళు చేంజ్ చేసినప్పుడు గెలుస్తున్నారు బ్రహ్మాండంగా, కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంది. సో ఇక్కడ ప్రతిసారి కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, సరైన స్కోర్ చేయలేకపోవడం, దాన్ని డిఫెండ్ చేసుకోవడం ఇబ్బంది పడడం. లాస్ట్ మ్యాచ్ వర్షం వల్ల కాస్త 14 ఓవర్స్కి కుదించారు. దాంట్లో 95 మాత్రం చేశారు, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో అది పరిస్థితి. ఒకటేంటంటే వాళ్ళకి అక్కడ పిచెస్ డిఫరెంట్గా ఉండడం ఒకటి. రెండోది ప్రతిసారి టాస్ ఓడిపోయి మొదటి బ్యాటింగ్ చేయాల్సి రావడం. మూడోది స్పిన్నర్స్ రాణించట్లేదు. బయట కృణాల్ పాండ్యాలు, శ్రేయస్ శర్మలు బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తున్నారు, కానీ హోమ్లో, అంటే ఇక్కడ ఎప్పుడు స్పిన్నర్స్కి ఇబ్బందే, హోమ్లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. అది కూడా వాళ్ళకి కలిసి రావట్లేదు. ఈ 3 ఫ్యాక్టర్స్ వాళ్ళు మరి దాని నుంచి బయటపడాలి. ఎందుకంటే హోమ్లో కూడా గెలవాలి. మీరు బయట 7 మ్యాచ్లు గెలుస్తామంటే 14 పాయింట్స్ మీరు వెళ్ళలేరు. హోమ్లో కూడా మీరు విక్టరీస్ సాధించాల్సిన అవసరం ఉంది. బయట కూడా మీకు అన్నీ 5 మ్యాచ్లు గెలిచారు, ఇంకా మిగిలిన 2 మ్యాచ్లు ఆ 2 మ్యాచ్లు గెలుస్తారని గ్యారంటీ లేదు. అందుకని హోమ్లో కూడా గెలవడం అలవాటు చేసుకోవాలి. హోమ్లో గెలవడానికి దే హ్యావ్ టు క్రాక్ దట్ కోడ్. ఏదో ఒకటి చేసి హోమ్లో గెలవడం అనేది వాళ్ళు అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ఆర్సీబీ ముందున్న బిగ్ టాస్క్. డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళకి ఒక ఛాన్స్ కనిపిస్తుంది. అక్కడ ఆర్ఆర్ వరుసగా 4 ఓటములతో వస్తున్నారు. వాళ్ళు డౌన్ అండ్ అవుట్గా ఉన్నారు వితౌట్ దర్ కెప్టెన్. వాళ్ళ యాక్టింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఫామ్ దెబ్బతింది. అతన్ని బాగానే చేస్తున్నాడు, 30s అలా చేస్తున్నాడు, కానీ దాన్ని పెద్ద మార్క్స్ కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. క్యాప్టెన్సీ మీద కూడా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి అతని క్యాప్టెన్సీ మీద కూడా. అతను ఎందుకు క్యాప్టెన్ చేస్తున్నారు, జైస్వాల్ని చేయాలిగా అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా మొన్న 2 రోజుల క్రితం రిపోర్ట్ చూశాను నేను. ఎందుకు జైస్వాల్ని వాళ్ళు పక్కన పెట్టి ఇతన్ని ఇంతగా ప్రమోట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అన్నట్టుగా. వాటెవర్, వాళ్ళు దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రట్. ఏదో రకంగా దాని నుంచి బయటపడాలి. బౌలింగ్లో కూడా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. జోఫ్రా తప్ప మిగతా ఎవరు బాగా బౌలింగ్ వేయట్లేదు. సందీప్ శర్మ కొన్ని ఓవర్లు బాగా వేస్తున్నాడు, కానీ సడన్లీ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్.
ముఖ్యంగా డెత్లో అతను కాస్త ఈ వాజ్ ఫౌండ్ వాంటింగ్. తుషార్ దేశపాండే కూడా అదే పరిస్థితి. మరి ఆకాష్ మడ్వాల్ని ఏమైనా తీసుకురావాలి. సో ఆ చేంజ్ ఏమైనా చేసుకోవచ్చు వాళ్ళు. అదొక్క చేంజ్ని ఎక్స్పెక్ట్ చేసి ఆకాష్ మడ్వాల్ కమింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సంబడి లైక్ తుషార్ దేశపాండే. అంతకుమించి వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. వాళ్ళకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మంచి స్టార్ట్ అందుకున్నాడు. అది వాళ్ళకి కొంతవరకు ఊరటనిచ్చే అవకాశం. వైభవ్ సూర్యవంశీ అదే కానీ ఫామ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అది మినహాయిస్తే ఇంకేమీ వాళ్ళకి ప్లస్ పాయింట్స్ లేవు. అఫ్కోర్స్ యశస్వి జైస్వాల్ లాస్ట్ 5 మ్యాచెస్లో 4 హాఫ్ సెంచరీ చేశారు. సో ఆ ఓపెనర్లు ఇద్దరు వాళ్ళకి హోప్గా కనిపిస్తున్నారు. మిగతా ఎవ్వరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తున్నాడు. అది మినహాయిస్తే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్ సోఫార్ మనకు కనిపిస్తుంది. ఆర్సీబీ టీంలో అయితే అలాంటి మార్పులు ఉండే పరిస్థితి కనపట్లేదు. టీం బ్రహ్మాండంగా సెట్ అయింది బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. సో లియామ్ లివింగ్స్టన్స్ ప్లేస్లో లాస్ట్ టైం షెపర్డ్ ఆడించారు. అతను కంటిన్యూ చేస్తారు, మరొక అవకాశం ఇస్తారు. బ్యాటింగ్ రాలేదు అతనికి. బ్యాటింగ్ వస్తే బెంగళూరు పిచ్ మీద అతను బిగ్ సిక్సర్లు కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒక్క మార్పుని వాళ్ళు కంటిన్యూ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పిచ్ ఎలా ఉంటుంది ఈసారి ఏమన్నా డిఫరెంట్గా ఉండొచ్చేమో. వర్షం ప్రమాదమే తెలియదు ఈసారి డిఫరెంట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది మనకి. సో ఈసారైనా వాళ్ళు బెటర్గా అయ్యే పరిస్థితి ఉంటుందేమో చూడాలి. లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అది జైపూర్లో జరిగింది. జైపూర్లో జరిగినప్పుడు చిన్న స్కోర్కి వాళ్ళని కట్టడి చేశారు. కట్టడి చేసి దాన్ని ఈజీగా ఆర్సీబీ దాన్ని చేజ్ డౌన్ చేయడం చూసాం మనం. సో వాళ్ళు అప్పుడు వికెట్లు ఉన్నాయి, 156 అంతా చేశారు వాళ్ళు. 4 వికెట్స్ మాత్రమే కోల్పోయారు. సో వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు ఆ ఎంటర్ప్రైజ్ చూపించలేకపోతున్నారు, ఎందుకు ఆ అర్జెన్సీ చూపించలేకపోతున్నారు? రాజస్థాన్ రాయల్స్ మీద కొన్ని ఫిక్సింగ్ ఆరోపణలు కూడా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ చేశారు. ఏంటి లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కొట్టలేరా? 2 సార్లు లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కొట్టలేక వాళ్ళు మిస్ అయిపోయారు. సో ఫిక్సింగ్ ఆరోపణలు ఇవన్నీ రకరకాలుగా వస్తున్నాయి. అలాగే ఇషాన్ కిషన్ మీద ఫిక్సింగ్ ఆరోపణలు ఇవన్నీ అంటే ఏదో కైట్ ఫ్లయింగ్ అంటారు. అంటే దానికి ఆధారాలు లేకుండా వాళ్ళు ఫెయిల్యూర్ని భూతద్దంలో చూసి ఫెయిల్యూర్కి ఎన్నో కారణాలు ఉంటాయి. ఫెయిల్యూర్ని అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎవరు కావాలని ఎవరు చేయరు. చేసి దొరికిపోవాలని ఎవరు దొరికిపోతే మీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అక్కడికి. మీకు కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు కాదు, కానీ మీకు సోషల్గా చాలా చాలా అంటే పరువు ప్రతిష్ట అనేవి ఉంటాయి కదా. ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీలో మీరు ఒకసారి పరువు కోల్పోతే మీరు తలెత్తుకొని తిరగలేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. సో అవన్నీ చూస్తే ఈ ఫిక్సింగ్ కొంతమంది చేశారు. మీరు అన్నారు అప్పుడు ఐపీఎల్ అయింది కదా 2013లో. 13లో తీసుకున్న జాగ్రత్తల తర్వాత మొన్న కూడా మనం చూసాం హైదరాబాద్లో ఎవరో ఒక క్యాండిడేట్ ఎవరో ఒక ఫిక్సింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు అనగానే మొగ్గలోనే తుంచేశారు దాన్ని. సో అలాంటివి ఏమీ జరగవు అని చెప్పి మనం నమ్మకంతో ఉందాం, నమ్మకంతో ముందుకెళ్దాం. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఏమాత్రం వాళ్ళు చాలా చాలా వీక్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో డెఫినెట్గా ఆర్సీబీ వాళ్ళకున్న బ్యాటింగ్ బౌలింగ్ స్ట్రెంత్తో బ్యాలెన్స్తో వాళ్ళు ఫేవరెట్గా దిగుతారు. కానీ యశస్వి జైస్వాల్ వాళ్ళు బాగా ఆడి వాళ్ళకి ఎవరో హెట్మైర్ లాంటి వాళ్ళు మంచి ఫినిషింగ్ ఇచ్చేది, జుజూరే లాంటి వాళ్ళు, జోఫ్రా ఆర్చర్ మంచి బౌలింగ్ చేస్తే మళ్ళీ హోమ్లో మళ్ళీ ఓడిపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. బట్ ఓవరాల్గా డెఫినెట్లీ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫర్మ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. వాళ్ళకి హోమ్ గార్డ్ నుంచి బయటపడడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఏమంటారు?